నా పేరు ధర్మేంద్ర, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిన్న ఈ సర్జరీ ఏదైతే కిడ్నీ సంబంధించినటువంటి మార్పిడి సంబంధించినటువంటి సర్జరీలు చేశారు, ఇది పూర్తిగా వైద్య శాఖ నిబంధనల విరుద్ధంగా జరిగిందనేది నిన్న డిఎంహెచ్ఓ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం నిన్న దాడులు చేపట్టి ఈ హాస్పిటల్ సీజ్ చేశారు. వాస్తవంగా ఈ ఉదంతం జరగడానికి కూడా ఈ జిల్లా సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వైద్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు హస్తం ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరుని పూర్తిగా పరిశీలించాల్సినటువంటి లేకుంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్కు ఒత్తాస పలుకుతున్నారనేది మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం 9 పడకల ఆసుపత్రికి పర్మిషన్ తీసుకుని 30 పడకలు పైగా ఈరోజు ఆసుపత్రి నిర్వహణ జరుగుతుంటే ఈ వైద్య శాఖ అధికారులు ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు వైద్య శాఖ అధికారులు అవినీతికి నీలాలుగా మారేటటువంటి ఆ కార్యాలయాలన్నీ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ అవినీతిలో కూడా వాళ్ళకి భాగం ఉందనేది మేము ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఇట్లాంటి జరిగేటువంటి ఉదంతాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వీటి మీద నిష్పక్షపాతంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నారాయణసింహ గారు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేపట్టాలి. ఇట్లాంటి ఉదంతాలు ఉన్నటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు ప్రజల్ని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు పోవట్లేరు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఉదంతాల మీద పూర్తిగా నిష్పక్షపాతమైన వైఖరి కనబరచాలని చెప్పి అలకనంద ఆసుపత్రికి సంబంధించిన డైరెక్టర్ సుమంత్ ఇప్పటివరకు అరెస్ట్ మాత్రమే చేశారు, కానీ అతను రిమాండ్ చేయలేదు. దీనికి సంబంధించిన సమర్థమైనటువంటి ఇప్పటివరకు కూడా ఎక్కడ స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఈరోజు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మీరు అరెస్ట్ చేసినటువంటి ఆ డైరెక్టర్ని, ఈ వైద్యం చేసినటువంటి వైద్యులని, అదేవిధంగా ఈ తమిళనాడు లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో నుంచి నిష్ణాతులు కానటువంటి వైద్యులు ఈరోజు 50 లక్షల రూపాయలు చెల్లించి ఈరోజు వాళ్ళు మార్పిడి చేస్తుంటే మీరు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. తక్షణమే ఈ ఉదంతం మీద నిష్పక్షపాతమైన వైఖరి కనబరిచి మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఏవేగా డిమాండ్ చేస్తూ తక్షణమే ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, పర్మనెంట్గా సుమంత్ని కూడా రిమాండ్ చేయాలని చెప్పి మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తాము.